న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని విషయాల్లో తాము తప్పు చేశామని, ఓట్లు వేయలేదని ప్రజలను తప్పుపట్టడానికి లేదని అన్నారు. ఓడిపోవటం తమ స్వయంకృతాపరాధమే అని అన్నారు. అయితే కొన్ని విషయాల్లో మాత్రం తమ వైఖరి మార్చుకోవాల్సిందని అన్నారు కేటీఆర్. తమ యాటిట్యూడ్ మారలేదని, గతంలో అదే యాటిట్యూడ్తో గెలిచామని తెలిపారు. కరుణుడి చావుకి 100 కారణం ఉన్నట్టుగా తమ ఓటమికి కూడా అలాంటిదేనని హాట్ కామెంట్స్ చేశారు ఆయన. మూడోసారి గనుక గెలిచి ఉంటే తనను చాణక్యుడు గెలుపులో కీలకంగా వ్యవహరించారు అనేవారని, కానీ ఇప్పుడు ఓడిపోవడం వల్ల యాటిట్యూడ్ అంటున్నారని చెప్పారు కేటీఆర్. ఏపీలో ఉన్న రిపోర్ట్ ప్రకారం జగన్ గెలుస్తారని చెప్పామని, అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు కాబట్టి జగన్ గెలుస్తారని అనుకున్నామని అన్నారాయన. చంద్రబాబు పని అయిపోయిందని అన్నారు, కానీ ఆయన బౌన్స్ బ్యాక్ అయ్యారని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని విషయాల్లో తాము తప్పు చేశామని, ఓట్లు వేయలేదని ప్రజలను తప్పుపట్టడానికి లేదని అన్నారు. ఓడిపోవడం తమ స్వయంకృతాపరాధమే అని అన్నారు ఆయన. కొన్ని విషయాలలో తమ వైఖరి మార్చుకోవాల్సిందని అన్నారు కేటీఆర్. తమ యాటిట్యూడ్ మారలేదని, గతంలో అదే యాటిట్యూడ్తో గెలిచామని తెలిపారు. కరుణుడి చావుకి 100 కారణాలు ఉన్నట్టుగా తమ ఓటమి కూడా అలాంటిదేనని హాట్ కామెంట్స్ చేశారాయన. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఇటు కేటీఆర్ ఢిల్లీలో చేసిన కమెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా అయ్యాయి. ప్రస్తుతం దీనిపైన అప్డేట్స్ ఏంటి? అయితే ఆయన ఈ కమెంట్స్ చేయడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు? 4 రోజు పర్యటన అనంతరం ఈ 4 రోజులు ఢిల్లీలో ఏం చేస్తున్నారు కేటీఆర్, హరీష్ రావు అనే దానిపై పలు ఊహాగానాలు, కొన్ని గుసగుసలు అయితే రాజకీయ వర్గాల్లో కొనసాగాయి. దానికి సంబంధించి ఈరోజు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఇటు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు, అంటే కాంగ్రెస్ పార్టీలో వారి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్తున్నారు. మరోవైపు కవిత కేసుకు సంబంధించి న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామంటూ కూడా దానికి సంబంధించే 4 రోజుల నుంచి ఢిల్లీలోనే ఉన్నాము. ఈ నేపథ్యంలోనే ఈ 4 రోజుల పాటు ఢిల్లీలో ఉండి న్యాయ నిపుణులతో, సుప్రీంకోర్టు న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నామంటూ తెలిపారు. మరోవైపు తెలంగాణలో వారి ఓటమికి గల కారణాలపై ప్రధానంగా, అంటే ఇక్కడ ప్రజలు ఓటు వేయలేదని మేము ప్రజలను తప్పుపట్టం, కానీ ఇక్కడ ఓడిపోవడానికి మేమే కారణం అంటూ కూడా కేటీఆర్ తెలిపారు. అంటే ఓటమికి గల కారణాలు, అంటే మేము వ్యవహరించిన తీరు, మేము చేసిన పనుల వల్లే మేము ఓడిపోయాము, దీన్ని మేము ప్రజలను నిందించాలని అనుకోవడం లేదంటూ కూడా ఆయన తెలిపారు. దానిలో భాగంగానే మేము కొన్ని విషయాలపై, చాలా విషయాల్లో కూడా కొన్ని విషయాలు తప్పు చేశాం, కానీ మేము ఎంతో సంక్షేమం అందించాం, కానీ ఆ సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడం, మేము చేసిన పనులను ప్రజల్లోకి తీసుకువెళ్ళి చెప్పడంలో సరిగా పనిచేయలేదు మా కేడర్ అనేది కూడా ఆయన ఒప్పుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే గతంలో, అంటే యాటిట్యూడ్తో ఉన్నారు మీరు, యాటిట్యూడ్ చూపించడం వల్లే ఓడిపోయారు అనేది ప్రధానంగా మీడియా కూడా ప్రశ్నించిన నేపథ్యంలో, అంటే యాటిట్యూడ్ అనేది మాది ఎప్పుడు ఒకేలా ఉంది, గతంలో 2 పర్యాయాలు ఇదే యాటిట్యూడ్తో మేము గెలిచాము, ఎక్కడ కూడా మా యాటిట్యూడ్ మారలేదు అనేది కూడా ఆయన ఒప్పుకున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే అహంకార ధోరణితో వ్యవహరించారు, మీ అహంకారమే మీ ఓటమికి కారణం అనేది ప్రధానంగా అందరూ అనుకుంటున్నారని తెలిపిన నేపథ్యంలో ఎటువంటి అహంకారం పోకడలకు పోలేదు, చూసేవారి ధోరణిని బట్టే ఈ విధానం అనేది ఉంటుందంటూ కూడా కేటీఆర్ తెలిపారు. ఇక కవిత విషయానికి వస్తే, అంటే న్యాయస్థానాల్లోనే తాము
తేల్చుకోవాల్సి ఉంటుంది కవిత కేసు విషయానికి సంబంధించి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఢిల్లీలో ఉండి ఇటు సుప్రీంకోర్టు న్యాయవాదులతోనూ కొంతమంది న్యాయ నిపుణులతో కవిత కేసు విషయానికి సంబంధించి బెయిల్ పిటిషన్ సంబంధించి చర్చించామనేది వారు చెప్తున్నారు. అంటే బ్యాక్డోర్ పాలిటిక్స్కు తెరలేపేందుకు మీరు ఢిల్లీ వచ్చారు అని ప్రశ్నించిన నేపథ్యంలో ఎవరితోనూ ఎటువంటి సంప్రదింపులు జరపలేదు, మాకు న్యాయపరంగా తప్ప వేరే మార్గమే లేదు కవితను బయటకు తీసుకురావడానికి అంటూ కూడా ఇటు కేటీఆర్ హరీష్ రావు తెలిపారు. ఇటు హరీష్ రావు కూడా ఇటు పార్టీకి సంబంధించి మా పార్టీ నుంచి ఎవరు వెళ్ళినా దానిలో నష్టం లేదు, పార్టీకి ఎటువంటి నష్టం జరగదు అంటూ కూడా ఆయన చెప్పారు. ఇక ఎవరైతే పార్టీ మారారో వారు దానికి సంబంధించి కూడా న్యాయపరంగానే మేము పోరాటం చేస్తామంటూ కూడా కేటీఆర్ తెలిపారు. అయితే ప్రధానంగా చూస్తే కనుక కేటీఆర్ అంటే తమ ఓటమికి మేమే కారణం అంటూ కూడా ఆయన తెలిపారు. అంటే దీంట్లో ప్రజలను నిందించడానికి మేము ప్రజలు ఏ విధంగా కూడా తప్పుపట్టడం లేదు, ఓటమికి మేమే కారణం, అన్నిటికీ మేమే బాధ్యత వహిస్తామంటూ కూడా కేటీఆర్ తెలిపారు. కానీ మేము అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం, కానీ ఓటమి పాలయ్యామనేది కేటీఆర్ అయితే ఆఫ్ ద రికార్డులో చిట్చాట్లు అయితే తెలిపారు. రైట్, థ్యాంక్ యూ శివ. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, చెప్పండి, ప్రజెంట్ మనం చూస్తే ఇటు కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అటు బీఆర్ఎస్ ఓటమి గురించి కానివ్వండి, లేకపోతే వైసీపీ విజయం వాళ్ళు జోస్యం చెప్పడం కానివ్వండి, ఈ రెండు టాపిక్స్ మీద కూడా వాళ్ళు అప్పట్లో కమెంట్స్ చేయడం జరిగింది. ఇప్పుడు దాని మీదనే కమెంట్ చేయడం కూడా మనం చూస్తున్నాం. దీన్ని ఎలా చూడాలంటారు? ప్రెసెంట్ ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి ఆయన కమెంట్స్ చేయడాన్ని మనం ఎలా చూడాలి? ఢిల్లీలోనే ఉంటూ వాళ్ళ చెల్లిని విడిపించడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంటర్నల్గా పొలిటికల్గా ఒక టాక్ కూడా వచ్చింది. బీజేపీతో సత్సంబంధాలు నెరవేర్చి మిగతా ఎమ్మెల్యేలు అయితే ఏదైతున్నారో వాళ్ళందరినీ బయటికి వెళ్ళిపోకుండా కాపాడుకోవడానికి భారీ స్కెచ్చే ఢిల్లీలో ఉండి వేశారు. కానీ అది వర్కౌట్ ఎక్కడా కావడం లేదు. ఎందుకంటే కేటీఆర్ మాటల బట్టి చూస్తే ఇప్పటికీ అహంకారం తగ్గినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే 6 నెలల టైం కూడా గడిచిపోయింది. ఇప్పటికీ కాంగ్రెస్ తెలంగాణలో పాలిస్తుంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు దూసుకెళ్తుంది. కానీ ఎక్కడ కూడా కేటీఆర్ ఆ మాటల్ని తాను విశ్వసించడం లేదు. ప్రజలు ఓడగొట్టారు, ప్రజలతో మా గ్యాప్ వచ్చింది అంటున్నాడు. అలాగే మా వైఖరి మార్చుకోవాలి, ప్రజలు తప్పంటే కాదని చెప్పుకొస్తున్నారు. హైదరాబాద్లో గెలిచిన సీట్లన్నీ గెలిచాము, అభివృద్ధిని మేము చెప్పుకోలేదని చెప్పుకున్నారు. అంటే ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాలనలో తాము విస్తృతంగా అభివృద్ధి చేసామని చెప్పి ఎన్నోసార్లు వాళ్ళు ప్రతి ఎలక్షన్లో చెప్పిన పరిస్థితి. మరి ఈరోజు అభివృద్ధిని చెప్పుకోలేని కేటీఆర్ అనడం వల్ల మళ్ళీ ఆయన ఆంతర్యం ఏమిందనేది అర్థమవుతూ ఉంది. అంటే పేదలకు పెద్ద ఎత్తున పథకాలు ఇచ్చినా కూడా జగన్ ఓడిపోయాడని చెప్తున్నారు. ఇటు జగన్ ప్రభుత్వము గతంలో చూసినా, ఇటు కేసీఆర్ ప్రభుత్వం చూసినా ఈ ఎమ్మెల్యేను కలవడం కానీ, ఎమ్మెల్సీని కలవడం కానీ, మంత్రులను కలవడం కానీ ఎక్కడా జరగలేదు. వాళ్ళది కేవలం అహంకారపూరితమైన పాలన అని చెప్పి చాలామంది చెప్పారు. చాలామంది ప్రగతి భవన్ గేట్లను తాకి కూడా బయట నిల్చున్న పరిస్థితి. ఒకప్పుడు గద్దరు గేట్ దగ్గరికి వెళ్ళి గంటల తరబడి కూర్చున్నా కనీసం లోపలికి పిలిచిన పాపాన పోలేదు. మరి ఇలాంటి విషయాలు ఇప్పటికి కూడా వాళ్ళు బేరీ చేసుకున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ మాటల తీరుని బట్టి చూస్తే ఇప్పటికీ మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని చెప్పి ఈ మధ్య కేసీఆర్ ఫామ్ హౌస్లో మహారాష్ట్ర నేతలు కలిసిన సందర్భంలో మాట్లాడడం, ఇవాళ హరీష్ రావు కూడా సేమ్ అదే వర్డుని ప్రస్తావించడం. మళ్ళీ బీఆర్ఎస్ అంటే ఏ రకంగా వస్తుంది, మరి వాళ్ళకున్న ఎమ్మెల్యేలు ఎంతమంది, వాళ్ళు చేసిన పని ఏంటి, తెలంగాణలో ప్రజలు చీత్కరించినా కూడా మళ్ళీ అధికారంలోకి వస్తారనడంలో చెప్పడంలో ఆంతర్యం ఏందన్నది కూడా ఇప్పటికీ వాళ్ళకి అర్థం కాని పరిస్థితి అని చెప్పి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ప్రజలు విశ్వసించిన తర్వాతనే, ఓట్లు వేసిన తర్వాతనే ప్రభుత్వంలోకి వచ్చింది. ఏదైతే 6 గ్యారంటీలు అమలు కావచ్చు, మిగతా వ్యవహారాలకు సంబంధించి ఇప్పటికీ ముందుకు వెళ్తున్న పరిస్థితి. కొన్ని విషయాల్లో హరీష్ కూడా చిట్చాటి వాళ్ళు చూడొచ్చు. తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ వస్తుందని చెప్పి, అలాగే ఇక్కడ పారిశుద్ధ్యం పడకేసింది, రోగాలు ఇస్తున్నారు. మరి గతంలో కరోనా వచ్చిన టైంలో 2 ఏళ్ల కాలం పాటు హరీష్ కానీ, కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, కవిత కానీ ఏ హాస్పిటల్ వెళ్ళిన పాపాన పోలేదు. గాంధీ కానీ, ఉస్మానియా కానీ, వరంగల్ ఎంజీఎం కానీ ఎక్కడికి వెళ్ళి కనీసం అక్కడ ఉన్న రోగులను పరామర్శించడం కావచ్చు, పీపీ కిట్ వేసుకొని లోపలికి వెళ్ళడం కావచ్చు, ఏ ఒక్క రోజు చేసిన సందర్భం లేదు. మరి అప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ రెగ్యులర్గా వెళ్ళి గాంధీకి కానీ మిగతా ప్రాంతాలకు వెళ్ళినా కూడా ఆయన ఆరోగ్య శాఖ మంత్రి పదవిని ఊడగొట్టిన నేతలు వీళ్ళు. మరి ఇది ఏ రకంగా అర్థం చేసుకోవాలని చెప్పి కూడా కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్న పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు చెప్పే ఏదైతే నీతులు ఏదైతే ఉన్నాయో, అంటే ఆరోగ్యము సరిగా అంటే మిగతా తెలంగాణలో సరిగా లేదు, చాలా డయేరియా వస్తుంది, చాలా ప్రాంతాల్లో జ్వరాలు వస్తున్నా కూడా ఏదైతే ఆ ప్రభుత్వము తాము అంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న దామోదర నరసింహ ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతూ హాస్పిటల్స్కి వెళ్తూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరి ఇవన్నీ కూడా వాళ్ళకు కళ్ళకు కనిపించినట్టుగా అనిపించడం అని చెప్పి కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఎందుకంటే
ప్రతి చోట రేవంత్ ముఖ్యమంత్రిగా ఉండి తాను అందరినీ కలుపుకొని వెళ్తూ ఎప్పటికప్పుడు జిల్లాల పర్యటనలు కూడా చేస్తూ అక్కడ అభివృద్ధికి సంబంధించిన సమీక్షలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ కానీ సెక్రటరియట్ వెళ్ళడం కానీ జూబ్లీహిల్స్లో నివాసంలో కానీ ప్రతి ఇష్యూ పైన కూడా సమీక్ష జరుపుతూ ముందుకెళ్తున్న పరిస్థితి. కానీ ఇప్పటికి కూడా బీఆర్ఎస్ నేతలు తాము ఒక అధికారంలోకి వస్తాము లేదంటే తాము అధికారంలో ఉన్న కోణంలో వాళ్ళు మాట్లాడే తీరు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికి 6 రోజులుగా వాళ్ళు ఢిల్లీలో మకాం వేసి చాలా రహస్యంగా బీజేపీతో సయోధ్య కుదుర్చుకొని ఏదో రకంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతోనే ఢిల్లీలో ఉన్నారని చెప్పి చాలామంది చెప్తున్నారు. కానీ ఆ విషయాన్ని బయటకు ఎక్కడా చెప్పకుండా ఏదైతే తాము ప్రవర్తిన తీరు కూడా బయటకు చెప్పకుండా కూడా ఢిల్లీలో ఉంటున్న పరిస్థితి. ఇక కవిత బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా కవితకు బెయిల్ వచ్చే సందర్భం కానీ లీగల్గా ఎక్కడ కూడా బయటకు వచ్చే పరిస్థితి అయితే మాత్రం ఇప్పటికీ కనిపించడం లేదు. రైట్, థ్యాంక్ యూ నగేష్.